22 గంటలు ట్రెక్కింగ్ చేసొచ్చి ఘాతుకమట. 22 అవర్స్ ట్రెక్కింగ్ చేసిరట. కొండలు గుట్టల్లో నడిచి వచ్చి పర్యాటకులను చంపిన ఉగ్రవాదులు. 2 సెల్ ఫోన్లు చోరీ. AK-47 M4 అసాల్ట్ రైఫిల్తో మారణకాండ. దాడిని చెట్టుపై నుంచి చిత్రీకరించిన స్థానిక ఫోటోగ్రాఫర్. దర్యాప్తులో ఆ వీడియో చాలా కీలకమట. సో 22 గంటలు ట్రెక్కింగ్ చేసి అక్కడికి చేరుకున్నారట దుర్మార్గులంతా. ఎంత భయంకరమైన విషయం చూడండి. చూడండి, కంచె కింద పాక్కుంటూ వెళ్ళి చిన్న గోతిలో గంటసేపు నక్కిండట. పహల్గాం ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న మైసూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. ఎవరైనా ప్రసన్న కుమార్. పహల్గాంలోని ఉగ్రదాడి నుంచి మైసూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రసన్న కుమార్ భట్ త్రుటిలో తప్పించుకున్నాడు. ఆనాటి భయానక పరిస్థితులను తాను అనుభవించిన ఉద్విగ్న క్షణాలు ఆయన సోషల్ మీడియా వేదికగా వివరించాడు. ప్రసన్న తన భార్య, సోదరుడు వదినతో కలిసి 22వ తేదీన బైసారన్ పోయిండు. మధ్యాహ్నం 2:25 సమయంలో 2 సార్లు తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. తర్వాత కాసేపటికే కాల్పుల మోతలతో పాటు పర్యాటకుల ఆర్తనాదాలు వినిపించాయి. భారత సైన్యంలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న ప్రసన్న సోదరుడికి అది ఉగ్ర దాడి అని అర్థమైంది. పరిస్థితిని అంచనా వేసిన ఆయన వెంటనే వీరిద్దరి కుటుంబాలతో పాటు అక్కడే ఉన్న మరో 35 నుంచి 40 మందిని అప్రమత్తం చేసిండు. ఉగ్రవాదులు వేచి ఉన్న ప్రధాన ద్వారానికి దూరంగా వారిని తీసుకెళ్లిండు. అదృష్టవశాత్తు అక్కడి కంచె కింద ఒక ఇరుకైన మార్గం కనిపించడంతో అందరూ దాని కిందుగా పాకుతూ అవతలకు వెళ్ళి కొండ కిందకు పరిగెత్తడం ప్రారంభించారు. బురదగా ఉన్న వాలు ప్రాంతం ప్రమాదకరంగా ఉండడంతో కొంతమంది జారి పడిపోయారు. అయినా ఎవరు పరుగు మాత్రం ఆపలే. ఈ క్రమంలో దాడి జరుగుతున్న ప్రాంతానికి కొంత దూరంలో ఒక చిన్న గొయ్యి కనిపించడంతో ప్రసన్న దంపతులు అందులో తలదాచుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి కాల్పుల శబ్దాలు తగ్గుముఖం పట్టడంతో ప్రసన్న సోదరుడు తన పై అధికారులకు సమాచారం ఇచ్చిందట. అట్లా బయటపడ్డారనమాట. ఇంత దారుణం చూడండి. వీళ్ళు ఎట్లొచ్చిరట? పహల్గాం దాడిపై జరుగుతున్న దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఉగ్రవాదులు పహల్గాం చేరుకునేందుకు 20 నుంచి 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసినట్టుగా సమాచారం. ఉగ్రవాదులు తమ ప్రణాళికను అమలు చేసేందుకు కొకెర్నాగ్ అడవి నుంచి బైరాసన్ లోయ వరకు కాలినడకన వచ్చినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా దాడి సమయంలో ఉగ్రవాదులు 2 సెల్ ఫోన్లు కూడా చోరీ చేసిరట. ఇందులో ఒకటి స్థానికుడిదైతే మరొకటి పర్యాటకునిది. ఇక స్థానిక ఉగ్రవాది అదిల్ థోకర్, 3 పాకిస్తానీ ఉగ్రవాదులు, మొత్తం 4 ఈ దాడిలో పాల్గొన్నారు. ఉగ్రవాదులు AK-47 M4 అసాల్ట్ రైఫిల్ వాటితో మారణ హోమానికి పాల్పడిరట. పహల్గాంలోని బైసారన్లో జరిగిన ఉగ్రదాడిపై విచారణ జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థకు కీలక ఆధారం లభించింది. 4 ఉగ్రవాదులు 2 జట్లుగా విడిపోయి చేసిన మారణకాండను ఓ రీల్స్ వీడియోగ్రాఫర్ ఆశాంతం చిత్రీకరించిండట. తూటాల శబ్దం వినబడగానే ఆ వీడియోగ్రాఫర్ తొలుత ప్రాణభయంతో చెట్టుపైకి ఎక్కిండు. అక్కడే నక్కి ఉగ్రదాడిని చిత్రీకరించిండు. ఇప్పుడు NIA దర్యాప్తులో ఈ వీడియో కీలక సాక్ష్యంగా మారింది. ఉగ్రవాదులకు స్థానికంగా సహకరించింది ఎవరు అనే అంశంపైన ఓ స్పష్టత వస్తుందని NIA భావిస్తోంది. 4 కలిసి 2 జట్లుగా విడిపోయి కాల్చుకుంటూ వెళ్ళిపోయారట. వీడు చూడండి, మా 130 అణ్వస్త్రాలు మీకే గురిపెట్టాం, భారత్ను ఉద్దేశించి పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ వ్యాఖ్యలు. ఇవన్నీ పనికిమాలిన మాటలు వెళ్ళాయి. ఆడ తినడానికే తిండి లేదురా నాయన అంటే తినడానికే తిండి లేదు వాళ్ళకి. సో నిన్న ప్రధానమంత్రి కూడా దీని మీద మాట్లాడినట్టున్నారు. మోదీ ఒక దగ్గర స్టేట్మెంట్ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడితో దేశ ప్రజల రక్తం మరుగుతోంది. బాధిత కుటుంబాలకు న్యాయం చేసే పూచీనాది. ఉగ్రవాదులకు, కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష. కశ్మీర్లో శాంతియుత వాతావరణాన్ని చూసి శత్రువులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇంత కుట్ర. యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ఎక్స్లో నేవీ పోస్ట్. అరేబియా సంద్రంలో నౌకా విధ్వంసక క్షిపణి పరీక్షలు. 48 గంటల్లోగా కోతలు పూర్తి చేయండి, పొలాలు ఖాళీ చేయండి. పంజాబ్లో సరిహద్దు వెంబడి రైతులకు BSF ఆదేశాలు ఇచ్చిందట. అంటే ఏదో జరగబోతున్నది, అంటే ఏదో చేయడానికి రెడీ అవుతున్నది మన ప్రభుత్వం. మా 130 అణ్వస్త్రాలు మీకే గురిపెట్టాం, మా ఆయుధాలు ప్రదర్శనకు కాదు. సింధు నీళ్లను భారత్ ఆపేస్తే పూర్తిగా యుద్ధానికి సిద్ధమైనట్టే.
పాకిస్తాన్ మంత్రి అబ్బాసీ వ్యాఖ్యలు, పాకిస్తాన్కు అండగా ఉంటాం చైనా. పెహల్గాం ఉగ్ర దాడి చిత్రాలు చూసి దేశంలోని ప్రతి పౌరుడి రక్తం మరుగుతోందన్న విషయం తనకు అర్థమవుతోంది. బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వారికి న్యాయం చేసే పూచి తనదని, పర్యాటకులపైన దాడికి పాల్పడ్డ వారికి, దాడి వెనుక సూత్రధారులకు అత్యంత కఠిన శిక్ష విధిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. మన్ కీ బాత్ 121వ ఎపిసోడ్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించి విచారం వ్యక్తం చేసిన ప్రధాని, దేశ ప్రజలందరి హృదయాలను ఉగ్ర దాడి తీవ్రంగా బాధించింది. ఈ దాడిలో తమ వారిని కోల్పోయిన బాధితుల ఆవేదనను రాష్ట్రాలకు, భాషలకు అతీతంగా దేశంలోని ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు. ఈ క్రూర దాడిని ముక్త కంఠంతో నిరసిస్తున్నారని వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్లో మళ్లీ శాంతియుత వాతావరణం నెలకొంటుంది. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకుంటున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి. ప్రజాస్వామ్యం బలోపేతమై పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రజల ఆదాయం పెరుగుతోంది. యువతకు కొత్త అవకాశాలు వస్తున్నాయి. దేశ శత్రువులు, కశ్మీర్ శత్రువులకు ఇదంతా నచ్చట్లేదు. వారు దీన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. ఉగ్రవాదులు, వారి వెనక ఉండే సూత్రధారులు కశ్మీర్ మరోసారి నాశనం కావాలనుకుంటున్నారు. అందుకే ఇంత పెద్ద కుట్రకు తెగబడ్డారు అని ఆయన నిన్న మన్ కీ బాత్లో వ్యాఖ్యానించడం జరిగింది. యుద్ధానికి సిద్ధం, కాల్పులు, కూల్చివేతలు. పెహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్తాన్ అణుభీకరాలు పలుకుతున్న వేళ భారత నౌకాదళం అరేబియా సముద్రంలో మన యుద్ధ నౌకల సన్నద్ధతను మరోసారి పరీక్షించుకుంది. యుద్ధ నౌకల నుంచి పలు నౌకా విధ్వంసక క్షిపణులను విజయవంతంగా ప్రయోగించింది. సముద్ర జలాల్లో ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా దేశ ప్రయోజనాలు కాపాడేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ కూడా చేసింది. ఐక్యతతోనే బలం ఉందని మరో పోస్ట్లో పేర్కొన్నది. భారత సైన్యం కూడా ఎల్లప్పుడూ సిద్ధం, నిరంతరం అప్రమత్తం అంటూ ఒక పోస్ట్ చేసింది. మరోవైపు కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం తనిఖీలు, ఉగ్రవాదుల ఇండ్ల కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి. గడిచిన 6 రోజుల్లో మన భద్రతా దళాలు 10 మంది ఉగ్రవాదుల ఇండ్లు కూల్చేసినాయట, 10 మెంబర్స్. అండ్ ఇంకొకటి, పెహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ రేఖకు ఆనుకొని ఉన్న రైతుల పొలాల్లో పంట కోతలు 48 గంటల్లోగా, అంటే సోమవారం సాయంత్రంలోగా పూర్తి చేసి వాటిని ఖాళీ చేయాలని భారత సరిహద్దు భద్రతా దళాలు రైతులను శనివారం సాయంత్రం ఆదేశించినాయి. పంజాబ్ సెక్టార్లో 530 కిలోమీటర్ల మేర విస్తరించిన ఇండో-పాక్ అంతర్జాతీయ సరిహద్దుపై ఉన్న జీరో లైన్కు భారత్ వైపు ఉన్న సరిహద్దు కంచెకు మధ్య రైతులకు దాదాపు 45,000 ఎకరాల సాగు భూములు ఉన్నాయట. వారంతా అక్కడ గోధుమలు పండిస్తూ ఉంటారట. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయా పొలాల్లో కోతలు 2 రోజులుగా పూర్తి చేయాలంటూ అమృత్సర్, ఫిరోజ్పూర్, ఫజిల్లా తదితర జిల్లాల్లోని గ్రామ గురుద్వారాలు ప్రకటన చేస్తున్నాయట. సో ఏదో జరగబోతున్నదన్నది మనకి దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. చూడాలి మరి ఏం చేస్తారన్నది. ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారని అంటే వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాతనే మనకు తెలుస్తుంది.